తెలుగువారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతీక ఆ కోట. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచి వారికి విశ్వాస పాత్రులై పలు యుద్ధాల్లో తరుష్కులను ఓడించిన పెమ్మసాని నాయకులకు నెలవు ఆ శిథిల సౌధం. పరమతస్తుల దాడిలో పతనమైన గత వైభవాన్ని నిశ్శబ్దంగా నెమరు వేసుకుంటూ ధీర గంభీరంగా నిలిచిన ఆ పురాతన కట్టడమే గండికోట. హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పాలన కొనసాగించి చివరకు నమ్మక ద్రోహానికి బలయ్యారు ఈ కోట పాలకులు. దీని చరిత్ర ఏటో ఓసారి చూద్దానండి. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున నిర్మించిన ఒక దుర్గం ఈ గండికోట. ఎర్రమల పర్వత ప్రాంతంలో ప్రవహించే పెన్నా నదికి కొండకు మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అంగుళాలకు మించదు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శత్రువు దాడినైనా ఎదుర్కోవడానికి ఈ కోట అనువుగా ఉంటుంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలతో 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నది కోటకు సహజ సిద్ధమైన రక్షణ కవచం లాంటిది. విజయనగర సామ్రాజ్య స్థాపకుడు బుక్కా రాయలు కీర్తిశకం 1356 మిక్కిలినేని రామానాయుడనే యోధుడిని గండికోటలో సామంతుడిగా నియమించాడు. ఈయన అల్లుడు పెమ్మసాని తిమ్మానాయుడికి రామానాయుడి అనంతరం ఈ కోటపై అధికారం సంక్రమించింది. గుల్బర్గా యుద్ధంలో తిమ్మానాయుడు సాహసాన్ని చూసి రెండవ ప్రౌఢ దేవరాయలు క్రీస్తుశకం 1422లో తిమ్మానాయుడికి యాడికి పరణ రాసి ఇచ్చాడు. తిమ్మానాయుడు క్రమంగా తన రాజ్యాన్ని గుత్తి, తాడిపత్రి, జమ్మలమడుగు ప్రాంతాలకు విస్తరించాడు. ఆయన అనంతరం వరుసగా పెమ్మసాని రామలింగనాయుడు, పెదతిమ్మ బలిచ్చిన, అరతిమ్మ నారసింహ, బొజ్జతిమ్మ మొదలైన వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. చివరి పాలకులు చిన్న తిమ్మనాయుడు కాలంలో గండికోట ముస్లింల వశమైంది. ఇరాన్ దేశానికి చెందిన తైల వర్తకుడి కుమారుడైన మీర్ జుమ్లా గోల్కొండ రాజ్యంతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఒక వర్తకుడి వద్ద గుమాస్తాగా పనిచేసి వజ్రాల మీద మంచి పట్టు సంపాదించాడు. భారతదేశానికి వచ్చి వజ్రాల వ్యాపారిగా మారి గనులు సంపాదించి ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. అనంతరం గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షా ప్రాపకం సంపాదించి ఆయన దర్బారులో వజీరు స్థానానికి ఎదిగాడు. మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకొని తెలుగు ప్రాంతాల్లోని వజ్ర సంపదపై గురిపెట్టాడు. విజయనగర సామ్రాజ్యంలో వజ్రాల గనులున్న రాయలసీమపై ఇతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాస పాత్రులైన పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండికోట జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలిచింది. గోల్కొండ దర్బారులో మంత్రిగా ఉన్న పొదిలి లింగన్న ప్రోద్బలంతో కీర్తిశకం 1650లో పెద్ద సైన్యంతో మీర్ జుమ్లా గండికోటపై దండెత్తాడు.
అతనికి సహాయంగా ఆధునిక యుద్ధతంత్రం తెలిసిన ఫ్రెంచ్ దేశానికి చెందిన క్లాడ్ మైలీ అనే ఫిరంగుల నిపుణుడు తోడయ్యాడు. చాలా రోజుల భీకర యుద్ధం తరువాత కూడా కోట జుమ్లా వశం కాలేదు. ఫ్రెంచ్ ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలు వారాయి. గండికోట అప్పగిస్తే తిమ్మానాయుడిని గుత్తి దర్గానికి అధిపతి చేస్తానని జమ్లా బేరసారాలు చేశాడు. మంత్రి చెన్నమరాజు కూడా సంధి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ తిమ్మానాయుడు అంగీకరించలేదు. క్లాడ్ మైలీ అతి కష్టం మీద 3 భారీ ఫిరంగులను కొండ మీదకి చేర్చాడు. ఈ ఫిరంగుల ధాటికి కోట గోడలు బద్దలయ్యాయి. యుద్ధం మలుపు తిరిగింది. వేలాది యోధులు కోటను రక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు. తిమ్మానాయుడి బావుమరిది సాయిపనేని నరసింహనాయుడు వీరోచితంగా పోరాడుతూ అసువులు బాశాడు. చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ సతీ సాగమనం చేయకుండా అన్నను వారిస్తున్నా వినకుండా తురుష్కా ఫ్రెంచ్ సైనికులతో తలపడింది. భర్త మరణానికి కారకుడైన అబ్దుల్ నబీని వెదికి వేటాడి వధించింది. అదే సమయంలో నబీ చేతిలో వీరమరణం పొందింది. కోటలో వందలాది మంది స్త్రీలు ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుపెట్టి అందులో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు. హతాశుడైన చిన్నతిమ్మ రాయబారానికి తలగొక్క తప్పలేదు. గండికోటకు బదులుగా గుత్తికోటను అప్పగించేలా ఒప్పందం కుదిరింది. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న అనే వ్యక్తి విష ప్రయోగం చేశాడు. అదే సమయంలో గుత్తికోటకు బదులు హనుమ గుత్తిని అనే చిన్న గ్రామానికి అధిపతిని చేస్తూ ఫర్మానా ఇచ్చారు. మోసం తెలుసుకున్న చిన్నతిమ్మ ఫర్మాను చించేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువులకు అప్పగించి రాజ్యం దాటించి విష ప్రభావంతో మరణించాడు. మేర్ జుమ్లా గండికోటలోని మాధవస్వామి ఆలయాన్ని రంగనాథస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మించాడు. దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించాడు. కోటను ఫిరంగుల తయారీకి స్థావరంగా మార్చాడు. గండికోటపై సాధించిన విజయంతో మేర్ జుమ్లా మచిలీపట్నం నుండి నేటి చెన్నై వరకు అధికారి అయ్యాడు. బంధువుల సాయంతో మైసూరు రాజ్యం చేరిన పిన్నయ్య నాయుడిని తమిళ దేశానికి తరలించారు. గండికోటలోని 66 ఇంటి పేర్లు గల కమ్మ వంశాల వారు చెల్లా చెదురైపోయి పలు ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారిలో చాలా మంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులు కొండలు దాటుతూ కావేటి రాజపురం, మధుర, గుంటూరు, తిరుచిరాపల్లి మొదలైన ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరికే గంపగమ్మవారు, గండికోట కమ్మవారు అనే పేర్లు వచ్చాయి. మధుర చేరిన పెద్ద వీరప్ప నాయుడు నాయకుల ఆస్థానంలో పదవులు పొంది అనంతరం సింహళ దేశ యుద్ధాలతో విజయాలు సాధించి పెట్టాడు. వీరి వారసులు మధుర సమీపంలోని కురవికులం, నాయకుర్చెట్టి మొదలైన జమీందారులకు అధిపతులయ్యారు. 3 శతాబ్దాల విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధాలలో తరుష్కులపై విజయాలు సాధించి హిందూ ధర్మ రక్షణకు, దక్షిణ భారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి రాయలవారి ఆస్థానాల్లో ప్రశంసలు పొంది చరిత్ర పుటల్లోకెక్కిన యోధులు ఈ గండికోట నాయకులు.